హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్. ఓకే, సో జనరల్ ఇంగ్లీష్ ఇది బిఏ, బిఎస్సి, బీకామ్, బీబీఏ, బిఎస్డబ్ల్యూ, సిబిఎస్సి సెకండ్ సేమ్ అందరికీ ఇది అప్లై అవుతుంది ఈ మోడల్ పేపర్ అనేది. సో ఇది సెమ్ 2కి సంబంధించినటువంటిది. ఓకే, పేపర్ 2 అంటే సెమ్ 2 అన్నమాట. సో ఒకసారి చూడండి, ఇది 3 hours టైం ఉంటుంది అండ్ మాక్సిమం మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్. సో పార్ట్ ఏలో చూస్తే ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేసి ఇచ్చారు. సో మీకు ఇక్కడ 5 అన్నారు కదా, మీకు టోటల్ 8 బిట్స్ అనేవి ఉంటాయి. 8 లోంచి మీరు ఏవైనా 5 చూసుకోవాలి, మళ్ళీ ఇంటర్నల్ గా అందులో మీకు బిట్స్ అనేవి ఉంటాయి. సో ఇఫ్ యూ సీ ది ఫస్ట్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసింగ్ కరెక్ట్ అడ్జెక్టివ్స్ ఫ్రమ్ ది లిస్ట్ బిలో అన్నారు. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు చూడండి, డెలిషియస్, టాల్, సన్నీ, ఓల్డ్. సో ఇది వచ్చేసి యూనిట్ 6 కి సంబంధించినటువంటి గ్రామర్ కి సంబంధించినటువంటి టాపిక్ ఇది. సో ఒకసారి మనం ఆన్సర్స్ చూసుకుంటే, దట్ బిల్డింగ్ ఈజ్ రియల్లీ డాష్. సో ఇందులోంచి మనం ఓల్డ్ ని యూజ్ చేయవచ్చు. దట్ బిల్డింగ్ ఇస్ రియల్లీ ఓల్డ్, ఇట్ వాస్ బిల్డ్ అట్లీస్ట్ 100 years ago. నెక్స్ట్ వన్, గ్రాండ్ మా మేడ్ ఏ డాష్ కేక్ ఫర్ డెసర్ట్. సో ఎలాంటి కేక్ చేశారంట, అక్కడున్న వాటిలో మనం ఏం తీసుకోవచ్చు, డెలీషియస్ తీసుకోవచ్చు. సో డెలీషియస్ కేక్. నెక్స్ట్ వన్, ఇట్ వాస్ ఏ డాష్ డే పర్ఫెక్ట్ ఫర్ పిక్నిక్. పిక్నిక్ ఎలాంటి డే కావాలి, సన్నీ, SUNNY, sunny day, perfect for picnic. The dash man could easily reach the top shelf. So top వెళ్ళొచ్చు అంటే ఆయన ఎలా ఉంటాడు, tall man. సో ఇలా మీకు 4 ఆన్సర్స్ వస్తే ఇది రాసేయండి. ఓకే, అలా ఒకటి కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 4 చూస్ చేసుకుంటే టోటల్ 5 అయిపోతాయి. నెక్స్ట్ వన్, రైట్ ఏ సెంటెన్స్ యూసింగ్ ద హోమోఫోన్స్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్. హోమోఫోన్స్ ని యూజ్ చేసి సెంటెన్సెస్ ని రాయండి అని అన్నారు. సో ఇక్కడ మీకు ఇచ్చినటువంటి హోమోఫోన్స్ ఇవి. సో నేను వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో కాంప్లిమెంట్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అంటే ఫామ్ చేసినటువంటి sentences like the sauce was perfect compliment to the meal. నెక్స్ట్ వన్, వెయిట్ ఉన్నది కదా, సో వెయిట్ కి సంబంధించి వచ్చేసి ప్లీజ్ వెయిట్ ఫర్ మీ అట్ ది గేట్. నెక్స్ట్ వన్ వచ్చేసి సోల్ అంటే షీ ఈస్ ద సోల్ సర్వైవర్ ఆఫ్ ది గేట్. అండ్ నెక్స్ట్ ఫెయింట్ అంటే ది బాక్సర్ వన్ విత్ ది క్లెవర్ ఫెయింట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్ ది అప్రోప్రియేట్ డిటర్మినర్స్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 3 ఇచ్చారు, అందులోంచి మనం పర్ఫెక్ట్ గా ఒకటి చూస్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనకు ఫస్ట్ ది 6th యూనిట్ లోంచి వచ్చింది, ఇది కూడా 6th యూనిట్ లోంచే వచ్చింది. కాకపోతే కొన్ని గ్రామర్ నుంచి వస్తాయి, కొన్ని వొకాబులరీ నుంచి వస్తాయి, కొన్ని స్పెల్లింగ్స్ నుంచి వస్తాయి, కొన్ని ప్రొనౌన్సియేషన్, ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి ప్రతి యూనిట్స్ లోను. సో అన్ని యూనిట్స్ నుంచి కవర్ చేస్తారు. సో అన్ని యూనిట్ గ్రామర్స్ ఉన్నాయి మన ఛానల్లో. ప్లేలిస్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, దాన్ని క్లిక్ చేసి ఒకసారి గ్రామర్ అంతా చూసుకోండి. సో ఇఫ్ యూ సీ దిస్ వన్, ఇక్కడ డిటర్మినర్స్ ని ఫైండ్ చేయమన్నారు. ఇది యూనిట్ 7 కి సంబంధించినటువంటి టాపిక్. ఐ రిసీవ్ డాష్ మెసేజ్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్. ఐ రిసీవ్డ్ ఏ మెసేజ్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్. డాష్ స్టూడెంట్స్ వర్ అబ్సెంట్ డ్యూ టు ద రెయిన్. మెనీ మచ్ ఈచ్ అంటే మెనీ స్టూడెంట్స్ వర్ అబ్సెంట్ డ్యూ టు ది రెయిన్. షీ వాంట్స్ టు బై డాష్ అంబ్రెల్లా బిఫోర్ ది మాన్సూన్ స్టార్ట్స్. సో యాన్ అంబ్రెల్లా అనేసి అంటారు ఎవరైనా. నెక్స్ట్, ఫ్యూ సమ్ ఏ లిటిల్ నాలెడ్జ్ ఈస్ ఏ డేంజరస్ థింగ్. సో ఫ్యూ సమ్ అనొద్దు, ఏ లిటిల్ నాలెడ్జ్ ఈస్ ఏ డేంజరస్ థింగ్. సో నెక్స్ట్ వన్ ఏం అడిగారంటే ప్లూరల్ ఫామ్ అడిగారు. ఇది కూడా యూనిట్ 7 కి సంబంధించింది. సో ప్లూరల్, కాఫ్, CALF, ఎఫ్ ఉంది అంటే అక్కడ ఖచ్చితంగా VES అని రాయాలి. సో CALVES. నెక్స్ట్ వచ్చేసి వాల్కెనో, ఓతోని ఎండ్ అయితే ES అని రాయాలి. సో అప్పుడు ఏమవుతుంది, వాల్కెనో రాసి ES ని రాయండి. నెక్స్ట్ రన్నర్ అప్ అనొద్దు, రన్నర్స్ అప్ అనాలి. నెక్స్ట్ మస్కిటో కాదు, ప్లూరల్ లో ఎలా రాస్తారు, MOSQUITOES అని రాయాలి. నెక్స్ట్, ఐడెంటిఫై అండ్ కరెక్ట్ ది ఎర్రర్స్ అని ఇచ్చారు. ఇది యూనిట్ 8 కి సంబంధించినటువంటి గ్రామర్ టాపిక్. సో ది స్టార్మ్ రాగ్డ్ ఆన్ వైలెంట్ త్రూ ది నైట్ కాసింగ్ వైడ్ స్ప్రెడ్ డిస్ట్రక్షన్ అన్నారు. వైలెంట్ కాదు, వైలెంట్లీ, దీనికి LY అనేది యాడ్ చేయండి. ద చిల్డ్రన్ డెకరేటెడ్ ద రూమ్ విత్ కలర్ఫుల్ బెలూన్స్ అండ్ స్ట్రీమర్స్. జాయ్ అని ఇచ్చారు. సో ఇక్కడ జాయ్ కాదు, జాయ్ఫుల్లీ. నెక్స్ట్ వన్, షీ వెయిటెడ్ ఫర్ హర్ ఫ్రెండ్ ఇంపేషెంట్ ఇన్ ద క్రౌడెడ్ కేఫ్ అని ఉంది. ఇంపేషెంట్ కాదు, ఇంపేషెంట్లీ, LY ని యాడ్ చేయండి. ద రెస్పాన్స్ టీమ్ మూవ్డ్ క్విక్లీ త్రూ ది డెబ్రిస్ టు రెస్క్యూ దోస్ ట్రాప్డ్. సో ఇక్కడ క్విక్లీ అనేసాను నేను. సో ఇది
క్విక్ కాదు, క్విక్లీ. సో వీటికి ly ని యాడ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పీక్ ఫర్ ఎ మినిట్ ఆన్ ద ఫాలోయింగ్ టాపిక్. ఏంటది? షుడ్ జంక్ ఫుడ్ బి బ్యాన్డ్ ఇన్ స్కూల్. స్కూల్స్ లో జంక్ ఫుడ్ బ్యాన్ చేయాలా? ఇది వచ్చేసి యూనిట్స్ 8 కి సంబంధించింది. సో దీన్ని కూడా నేను ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ జంక్ ఫుడ్ ని మనం స్కూల్లో బ్యాన్ చేయాలా లేదా అనే దాని గురించి మనం ఒక 1 minute మాట్లాడాలి. యాక్చువల్ గా ఎగ్జామ్ లో మనం మాట్లాడలేం కాబట్టి దాని గురించి మనం రిటర్న్ ఫామ్ లో ఇస్తాం. ఓకే, సో ఇది వచ్చేసి దానికి సంబంధించినటువంటి ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ యు సీ ద 7th one, complete the sentences using the correct prepositions from the given options. సో ఇచ్చిన ఆప్షన్స్ లోంచి కరెక్ట్ ఆప్షన్ ని చూస్ చేసుకోమన్నారు. ఫస్ట్ వన్ చూడండి, షీ సక్సీడెడ్ డాష్ ఫైండింగ్ ది ప్రాజెక్ట్ డాష్ టైం. ఇన్ ఆన్ అనంటే ఇన్ ఫైండింగ్ the project on time. She is married with my friend to my friend ante to my friend. Avani was prevented dash entering the restricted area. Prevented from anali. Harsh is proficient dash mathematics in mathematics. Hina is proficient at పబ్లిక్ స్పీకింగ్. సో పబ్లిక్ స్పీకింగ్ లాంటివి అంటే స్పీచెస్ లాంటివి అయితే యాక్ట్ అనాలి, సబ్జెక్ట్స్ కి సంబంధించినవి అయితే ఇన్ అనాలి. నెక్స్ట్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసింగ్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. సో ఇది యూనిట్ 10 కి సంబంధించింది, ఇది యూనిట్ 9 అయితే ఇది యూనిట్ 10. సో ఇక్కడ నేను ఆల్రెడీ యూనిట్ 10 గ్రామర్ లో చెప్పాను కదా. సో వాళ్ళు అడ్వర్బియల్ ఫార్మ్స్ ని అడిగారు. సో ద హోస్ట్ ట్రీటెడ్ ద గెస్ట్ ఇండిఫరెంట్ కాదు, ఇండిఫరెంట్లీ. The poor man dash needs money for food. Desperately needs money. The player is dash recovering from the injuries. Slowly. This software can be run dash from a different server remotely. Okay. సో ఇవి వచ్చేసి దీని ఆన్సర్స్. నెక్స్ట్ సెక్షన్ B లో తెలుసు కదా. సో ఇవన్నీ మీకు యూనిట్ 6 కి సంబంధించినవి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9 లో యూనిట్ 6 కి సంబంధించినటువంటి పోయం అండ్ ప్రోస్. నెక్స్ట్ ఇది వచ్చేసి యూనిట్ 7 కి సంబంధించినటువంటి పోయం అండ్ ప్రోస్. నెక్స్ట్ ఇది వచ్చేసి యూనిట్ 8, యూనిట్ 9, యూనిట్ 10. సో ఇలా ప్రతి యూనిట్ నుంచి మీకు పోయం ప్రోస్ ఉంటాయి. అందులోంచి మీరు ఏదైనా ఒక్కటి నేర్చుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. దాన్ని మీరు రాస్తే మీకు ఈజీగా 12 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, సో దీనికి సంబంధించినవి అన్ని కూడా మన ప్లేలిస్ట్ లింక్ లో ఉన్నాయి. ఆ లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేశాను. సో ఇది వచ్చేసి మోడల్ పేపర్ 1. నెక్స్ట్ మోడల్ పేపర్ 2 ని కూడా చూడండి. ఈ రెండు మోడల్ పేపర్స్ చూస్తే మీకు మాక్సిమం ఇందులోంచి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో ఒకసారి చూసుకోండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ డబుల్ కాన్సోనెంట్ ఫార్మ్స్ అంట. ఓకే, డబుల్ అంటే ఏంటి? లాస్ట్ కి ఎండింగ్ అనేది డబులింగ్ లాగా రావడం అనేసి. సో ఎనీథింగ్ బ్రేకింగ్ రూల్స్ విల్ నాట్ బి డాష్ ఇన్ టు ది కాలేజ్. సో ఇక్కడ ప్లాన్, డ్రాగ్, అడ్మిట్, జ్యువెల్ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి అడ్మిటెడ్, TTED. సో ఇదే డబులింగ్ అన్నమాట. ఫెయిలింగ్ టు ప్లాన్ ఈస్ డాష్ టు ఫెయిల్. ప్లాన్ to fail. On your computer, move the files into a folder by dash them with the mouse. So ఎలా ఏం చేస్తాం మనం? డ్రాగ్ చేస్తాం కదా, డ్రాగింగ్ అనాలి. Ravi has a dash brooch with a pattern resembling a lion. So ఇది వచ్చేసి jewel. ఓకే, సో ఇవి యూనిట్ 6వి. యూనిట్ 7 లో చూస్తే ఫార్మ్ సెంటెన్సెస్ యూజింగ్ ఈచ్ ఆఫ్ దీస్ మినిమల్ పేర్స్. సో వీటిని యూజ్ చేసి మీరు సెంటెన్సెస్ ఫార్మ్ చేయాలి. ఇది యూనిట్ 6 కి సంబంధించి నేను ఇక్కడ ఆల్రెడీ మీకు డిస్ప్లే చేస్తున్నాను ఆన్సర్స్ ని. ఒక్కసారి చూడండి. లైట్, నైట్, లైట్ కి రిలేటెడ్ సెంటెన్స్ ఒకటి, నైట్ కి రిలేటెడ్ సెంటెన్స్ ఒకటి. నెక్స్ట్ మూన్, నూన్ కి సంబంధించినటువంటి సెంటెన్సెస్. అండ్ నెక్స్ట్ విండ్, వెంట్. అండ్ నెక్స్ట్ గేట్, లేట్. సో ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి సెంటెన్సెస్. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి. యూజ్ ఈచ్ వర్డ్ బిలో ఇన్ అట్లీస్ట్ 2 different sentences టు డెమోన్స్ట్రేట్ ఇట్స్ డిఫరెంట్ మీనింగ్స్ అన్నారు. ఇది వచ్చేసి యూనిట్ 7 కి సంబంధించినటువంటి గ్రామర్ టాపిక్. సో ఇక్కడ ఏం అడిగారు అంటే, సో ఇది వాచ్ అనే వర్డ్ ఉంది. ఈ వాచ్ అంటే ఏంటి? మనం హ్యాండ్ కి పెట్టుకునేది వాచే, అలాగే చూడడాన్ని కూడా వాచ్ చేయడం అని అంటారు. సో ఇలా 2 different మీనింగ్స్ తో ఉన్న ఈ వర్డ్స్ ని యూస్ చేసుకొని మీరు ఎగ్జాంపుల్స్ రాయండి అని అడిగారు. సో ఇలా ప్రతి దానికి మీకు 2 ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి. సో ఒక్కసారి మీరు ఇక్కడ డిస్ప్లేలో చూడండి. మీకు ప్రతి దానికి కూడా చూడండి. వాచ్ కి సంబంధించినటువంటి 2 ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ స్ప్రింగ్. ఓకే, స్ప్రింగ్ గురించి 2 different మీనింగ్స్ తోని ఎగ్జాంపుల్స్. లైట్ తోని 2 different మీనింగ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్యాన్ తోని కూడా 2 different మీనింగ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇవి వచ్చేసి ఈ టాపిక్ కి సంబంధించినటువంటి ఆన్సర్స్. నెక్స్ట్ బిట్ చూడండి.
fill in the blanks with the correct British or American spelling as indicated. సో బ్రిటిష్ ఒకలా ఉంటుంది, అమెరికన్ స్పెల్లింగ్స్ ఒకలా ఉంటాయి. సో ఇది వచ్చేసి యూనిట్ 8 కి సంబంధించింది. ద టీచర్ వాస్ అవార్డెడ్ ఎ గ్రేట్ డాష్. ఇక్కడ ఆనర్ ఉంది, దీన్ని బ్రిటిష్ ఇంగ్లీష్ లో రాయమన్నారు. బ్రిటిష్ ఇంగ్లీష్ లో OUR అని ఉంటుంది. సో ఆన్సర్ HONOUR. మై ఫేవరెట్ డాష్ ఈస్ బీచ్. సో అమెరికన్ ఇంగ్లీష్ లో OU రాయము, సో కలర్ కి COLOR అనే రాస్తాం. ద సెక్రటరీ ప్రెజెంటెడ్ ఏ షెడ్యూల్ ఆఫ్ ది డాష్. ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ కి డబుల్ ఏం ఉంది. సో బ్రిటిష్ ఇంగ్లీష్ లో డబుల్ లెటర్స్ ని యూస్ చేస్తాం. సో దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్. యూ నీడ్ టు హ్యావ్ యువర్ పాస్పోర్ట్ అండ్ డాష్ బిఫోర్ ట్రావెలింగ్ ఇంటర్నేషనల్లీ. సో ఇక్కడ లైసెన్స్ ఉంది, SC ఉంది. సో SC ని మనం అమెరికన్ ఇంగ్లీష్ లో యూస్ చేస్తాం కాబట్టి ఇది ఆన్సర్. Next one, see, create a word association chain of 8 words from each of the following words. సో ఇక్కడ ఉన్నటువంటి ఫాలోయింగ్ వర్డ్స్ ఉన్నాయి చూసారా, వీటిని యూజ్ చేసి మనం ఏం చేయాలంటే చైన్ చేయమన్నారు. ఒక చైన్ ఆఫ్ వర్డ్స్ ని మనం క్రియేట్ చేయాలంట. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు చూడండి, రోడ్ అని ఇచ్చారు. ఓకే, సో రోడ్ అంటే ఇందులో ఏమేమి వస్తాయి, ట్రాఫిక్ అనేది ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి వెహికల్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ కావాలి వెహికల్స్ కి, దీనివల్ల మనకి పొల్యూషన్ అనేది జరుగుతుంది, దాదంతా కూడా ఎన్వైరన్మెంట్ లోనే జరుగుతుంది, అండ్ నెక్స్ట్ ఇవన్నీ క్లైమాటికల్ చేంజెస్ ని చేస్తాయి కాబట్టి అంత చేంజ్ జరుగుతుంది. నెక్స్ట్ షాప్ లో ఏముంటాయి, గూడ్స్ ఉంటాయి, ఓకే, సామాన్లు ఉంటాయి, ఇంకేముంటాయి, పర్చేస్ చేస్తారు అందరూ. నెక్స్ట్ మనీ కావాలి పర్చేస్ చేయాలి అంటే, నెక్స్ట్ మనీ సేవింగ్స్ ఉండాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ లోనే మన మనీ అనేది డిపాజిట్ చేసి ఉంటాయి, దానికోసం ఒక అకౌంట్ అనేది ఉండాలి కంపల్సరీ, అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. నెక్స్ట్ నోట్ ప్యాడ్ చూస్తే ఇది దేనికోసం యూజ్ చేస్తాం, రైటింగ్ కోసం, అండ్ దీంతో మనం ఏం చేస్తాం, నోట్స్ రాస్తాం, ఆ నోట్స్ తోని మనం చదువుకుంటాం, అంటే స్టడీ చేసిన తర్వాత నేర్చుకుంటాం, లెర్నింగ్, దీనివల్ల మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, దాని తర్వాత ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ జరుగుతుంది, తర్వాత కెరీర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ కేక్ చేయాలంటే బేకరీకి వెళ్ళాలి, ఓకే, సో బేకరీ అనేది కంపల్సరీ కేక్ లో ఉంటుంది, కేక్ కావాలంటే వెళ్ళాల్సిందే. నెక్స్ట్ దానికోసం పిండి కావాలి కేక్ కోసం, ఆ పిండిలో వీట్ ఫ్లోర్, ఓకే, సో గోధుమ పిండి అనేది ఖచ్చితంగా కావాలి, గోధుమలు అనేవి ఫార్మింగ్ లో వస్తాయి, ఫార్మింగ్ అనేది అగ్రికల్చర్ కి సంబంధించింది, ఓకే. నెక్స్ట్ ఈ అగ్రికల్చర్ కి సంబంధించినవన్నీ ఫుడ్ కి రిలేటెడ్ అండ్ ఆల్సో న్యూట్రిషన్. అర్థమైందా, ఇలా వీటికి సంబంధించిన చైన్ వేయాలి అన్నమాట. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి, ఐడెంటిఫై ది అండర్లైన్ పార్ట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి వీటిని యూజ్ చేసి మనల్ని కరెక్ట్ ఏది ఏంటి అని ఫైండ్ చేయమన్నారు. యాక్చువల్ గా వాళ్ళు ఇక్కడ ఐడెంటిఫై చేయలేదు, అండర్లైన్ చేయలేదు. ఇదేంటి అంటే ఫస్ట్ వన్ ప్రెసిడెంట్, నెక్స్ట్ వన్ ది పేషెంట్, నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్, ఆల్ దట్ గ్లిటర్స్. వీటికి మనం ఆన్సర్స్ ఫైండ్ చేయాలి. సో ది ప్రెసిడెంట్ అంటే ఈ ప్రెసిడెంట్ అనేది సబ్జెక్ట్, ద డాక్టర్ ప్రొనౌన్స్ ది పేషెంట్ డెడ్ అన్నారు కదా, పేషెంట్ అనేది ఆబ్జెక్ట్, షీ బాట్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్ అన్నారు, ఏ బ్యూటిఫుల్ డ్రెస్ అనేది ఫ్రేజ్, ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అన్నారు, ఆల్ దట్ గ్లిటర్స్ అనేది క్లాజ్ అన్నమాట. నెక్స్ట్ సెవెంత్ వన్ లోకి వెళ్తే చూడండి, జంబుల్డ్ లెటర్స్ ఉంటాయి, ఓకే, వీటిని మనం అన్స్క్రాంబుల్ అంటే కరెక్ట్ గా రాయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి నోట్బుక్, ఫస్ట్ వన్ వచ్చి నోట్బుక్, సెకండ్ వన్ వచ్చేసి కాన్సర్ట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్, అండ్ ఫోర్త్ వన్ గ్రాడ్యుయేషన్, ఓకే. అండ్ నెక్స్ట్ ఎయిత్ వన్ ఏమన్నారు చూడండి ఒకసారి, ఫార్మ్ ది సెంటెన్సెస్ విత్ ది కరెక్ట్ అడ్వర్బియల్ ఫార్మ్ అని అన్నారు. సో యాక్చువల్ గా వీటి అడ్వర్బియల్ ఫార్మ్ ఏంటి, బేసిక్, ఓకే, బేసిక్ కి అడ్వర్బియల్ ఫార్మ్ బేసికల్లీ, ప్రాబబుల్ కి ప్రాబబ్లీ ఈ తీసేయాలి, యాంగ్రీకి వై తీసేసి ILY పెట్టాలి యాంగ్రీలీ, చీప్ కి చీప్లీ. సో వీటిని యూజ్ చేసి సెంటెన్సెస్ రాయమన్నారు. సో వీటికి సంబంధించినటువంటి సెంటెన్సెస్ లైక్ బేసికల్లీ, ప్రాబబ్లీ,
యాంగ్రీలీ, చీప్లీకి సంబంధించినవి నేను ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నాను. మీరు ఒక్కసారి ఈ 4 ఎగ్జాంపుల్స్ ని చూడండి. ఇది వచ్చేసి యూనిట్ 10 కి సంబంధించినటువంటి గ్రామర్ టాపిక్. ఓకే, సో దీంతో మన గ్రామర్ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిపోయి 8 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇందులో మీకు వచ్చిన 5 అనేవి పర్ఫెక్ట్ గా ఉన్నవి, అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మనం పార్ట్ బి చూస్తే మీరు ఇక్కడ 5 క్వశ్చన్స్ అంటే అన్ని క్వశ్చన్స్ రాయాలి, కానీ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 9 అనేది యూనిట్ 6 నుంచి వస్తుంది. ఇందులో ప్రోజ్ అండ్ పోయట్రీ రెండు ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ పోయం ఉంటుంది, తర్వాత ప్రోజ్ ఉంటుంది. అన్నిట్లోనూ ఫస్ట్ పోయం తర్వాత ప్రోజ్ ఉంటుంది. దాంట్లోంచి ఏదో ఒకటే పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, సరిపోతుంది. 5 ఆన్సర్స్ రాయండి, పర్ఫెక్ట్ గా రాయండి. 12 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా 4 పేజెస్ వరకైనా రాయడానికి ట్రై చేయండి, అప్పుడైతేనే మీకు మార్క్స్ పడతాయి. ఓకే, సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ ది వీడియో. మనం మళ్ళీ నెక్స్ట్ టాపిక్స్ తోనే కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.